బ్యాక్ టు న్యూస్. తనతో పాటు ముఖ్యమంత్రి అర్హత ఉన్న వ్యక్తి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజమైన పోరాట యోధుడు అని, తెలంగాణ కోసం తెగించి సొంత పార్టీ ఎదిరించి పోరాటం చేశారని, కేసీఆర్ లాగా దొంగ దీక్షలు చేయలేదని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని భువనగిరి ఓటర్లను కోరారు. బీఆర్ఎస్ కు ఒక్క సీటు ఇచ్చినా అది మోదీ ఖాతాలోకి వెళ్తుందని చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని అన్నారు. ఒప్పించి మెప్పించి ఇయాల వాళ్ళు ఈ బాధ్యతలో ఉన్నారు. వాస్తవంగా వాడెవడో సన్నాసి భూమికి మూరేడు లేడు, ఎంకన్నా మస్క కొడుతుండు, మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క కొడుతుండు అంటారు. ఆ సన్నాసికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా, నేను దొరగారి గడిలో సారాలో సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది. కోమటిరెడ్డి బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినరు. నల్గొండ సమస్యల మీద కొట్లాడి అధిష్టాన్ని ఒప్పించి మెప్పించి ఇయాల వాళ్ళు ఈ బాధ్యతలో ఉన్నారు. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు. ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీలో నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే. ఈ బాధ్యతతోటి రోజుకు 18 గంటలు పనిచేసి పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడి అభివృద్ధి కోసం, తెలంగాణను ప్రపంచంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మిత్రులారా, 60 ఏళ్ల ఆకాంక్ష. కేసీఆర్ పని ఒడిసింది. ఆయన మళ్ళీ అధికారంలోకి